హలో గైస్. సో ఈరోజు మనము ఒక పదం గురించి మాట్లాడుకుందాం. ఇది ఎంత బ్యాడ్‌గా చేసి పడేశారంటే ఈ పదాన్ని అంత బ్యాడ్‌గా చేశారు. అదేంటంటే జాగ్రత్త అనమాట. జాగ్రత్త, కేర్‌ఫుల్. సో ఈ జాగ్రత్తకి కొలమానం అనేది ఉంటుంది. కానీ అది ఎవరు కూడా మాట్లాడరు. ఎగ్జాంపుల్, ఇంట్లో నుంచి బయటకెళ్తున్నాం అనుకోండి, జాగ్రత్తగా వెళ్ళిరా అంటారు. వెళ్ళిరా అని అంటారు కానీ ఆ జాగ్రత్తగా అంటే ఏంటి అనేది చెప్పరు. అంటే ఎగ్జాంపుల్, ట్రాఫిక్ రూల్స్ ఫాలో అవ్వాలి, జంక్షన్స్ దగ్గర స్లోగా వెళ్ళు, హెల్మెట్ అనేది వేసుకో, అవతల వాళ్ళని గమనిస్తూ వెళ్ళు, స్పీడ్గా వెళ్ళొద్దు, ర్యాష్గా తోలొద్దు, ప్రాపర్గా రూల్స్ ఫాలో అవ్వు. ఇవన్నీ జాగ్రత్తలోకి వస్తాయి. కానీ వీటన్నిటి గురించి ఎవరు మాట్లాడరు. కేవలం జస్ట్ బయటకు వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా వెళ్ళిరా అంటారు అంతే. సో ఇక్కడ వస్తుందన్నమాట ప్రాబ్లం. ఇది ఒక జస్ట్ ఎగ్జాంపుల్ అనమాట. ఇంకా డబ్బులు జాగ్రత్తగా ఖర్చు పెట్టుకో అంటారు. అది ఎలా అనేది ఎవరు చెప్పరు. సో జాగ్రత్తగా ఖర్చు పెట్టుకో అని అంటే ఏంటి అసలు? దాని కొలమానం ఏంటి? ఎంత ఖర్చు పెట్టుకోవాలి, ఎంత మిగిల్చుకోవాలి, ఆ మిగిల్చిన దాన్ని కూడా ఎక్కడ పెట్టాలి, ఏంటి? ఇవి ఎవరు మాట్లాడరు. ఈ పేరెంట్స్ మాట్లాడరు, టీచర్స్ మాట్లాడరు, ఎవరు మాట్లాడరు. అన్ఫార్చునేట్లీ ఇవి మనమే బయట చూసి యూట్యూబ్లోనో లేదా ఎవరన్నా గురువు గారి దగ్గర మనమే మన ఇంట్రెస్ట్ చూపించి అడిగి నేర్చుకొని తెలుసుకోవాలన్నమాట. సో ఈ విధంగా ఇంకా జాగ్రత్త అనే పదం మనం చాలా చోట్ల వాడుతూ ఉంటాం. కానీ ఆ జాగ్రత్త అనేది ఎలా అనేది ఎవరు మాట్లాడరు. అది పెద్ద కామెడీ అనమాట. ఎవరు మాట్లాడరు. ఎవరినైనా అడిగినా ఓపికగా చెప్పరు. చెప్పినా వినేవాళ్ళు లేరు. ఇవన్నీ వేరే ముచ్చట్లవి. సో మీకు నేను చెప్పాలనుకునేది అర్థమైంది అనుకుంటున్నాను. నెక్స్ట్ టైం ఎవరైనా జాగ్రత్త అని మీకు చెప్పినప్పుడు కొంచెం దాన్ని ఎలాబరేట్ చేసి చెప్పమని చెప్పి మీరు వాళ్ళని రిక్వెస్ట్ చేయండి. ఓన్లీ జస్ట్ జాగ్రత్త అని చెప్పి వదిలేయకుండా, జాగ్రత్త ఓకే, నేను జాగ్రత్తగానే ఉంటాను, అసలు జాగ్రత్త అంటే ఏంటి, అందులో ఏమేమి వస్తాయి, అసలు ఏ విషయాల్లో నేను జాగ్రత్తగా ఉండాలి, ఇవి అడగండి. వాళ్ళు మీకు అప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే నిజంగా వాళ్ళు మీ మేలు కోరుకున్న వ్యక్తులు అవుతారు. అలా కాకుండా కేవలం జస్ట్ జాగ్రత్త అని చెప్పి వదిలేసి మీరు అడిగినప్పుడు మీ మీద కోప్పడడం, చిరాకు పడడం ఇలాగని చేస్తూ ఉంటే వాళ్ళ నిజమైన స్వభావం అనేది, వాళ్ళ క్యారెక్టర్ అనేది అక్కడ బయటపడుతుంది అనమాట. ఓకే. సో ఇది నా ఒక చిన్న ప్రయత్నం అనమాట. సో చాలామంది ఎంత క్యాజువల్గా ఈ జాగ్రత్త అనే పదం వాడేస్తూ ఉంటారనేది చెప్పే ప్రయత్నం చేశాను అంతే. సో మీరు చూసుకోండి, తెలుసుకోండి, మీరు తెలివిగా ఉండండి. తర్వాత పక్కన వాళ్ళ గురించి ఆలోచించవచ్చు. యా, బై.